వర్త్ కాదు, బట్ పెట్టచ్చు ఒక ఎక్స్పీరియన్స్ గురించి. వెంటనే మళ్ళా పటాయా బీచ్కి వెళ్ళాం అనమాట. ఇది పటాయా. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ నడుస్తాయి. సో ఇది ఫేమస్ అనమాట. గోయింగ్ టు కొనాలైన బీచ్కి వెళ్తాం. సో ఇక్కడ నుంచి మేము స్పీడ్ బోట్ నుంచి పటాయా నుంచి కొరలైనాకి వెళ్తున్నాం. సో ఎండి సార్ మేము మొత్తం గ్యాంగ్ అందరం. సో ఇక్కడ నుంచి మనం కొన్ని యాక్టివిటీస్ చేయాలనుకున్నాం కదా, సో అక్కడికి మనం తీసుకెళ్తున్నాం అనమాట. సో ఈ గైడ్ మనకి ఏవేవి యాక్టివిటీస్ ఉన్నాయి, ఎంత ప్రైస్ పడుతుంది, A to Z చెప్పారు. నేను పారాషూట్ అనుకున్నా, బట్ అది కొంచెం కాస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం డ్రాప్ అయ్యి స్పీడ్ బోటు, బనానా బోటు అండ్ ఇంకొకటి స్కూబా డైవింగ్ చిన్నప్పటి నుంచి అనుకున్నా అదే స్టార్ట్ అయింది. మన ఎండి సార్ కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యింది, డౌన్ టు ఎర్త్గా మాతో ఎంజాయ్ చేసిండు. అండ్ ఇక్కడ నుంచి మేము స్కూబా డైవింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. దాని లోపలికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక వీడియో రికార్డ్ చేస్తాం. సో మనం లోపలికి వెళ్ళాక వీడియో తీయడానికి అది కొంచెం పెడతాం. కానీ అంత వర్త్ కాదు, బట్ పెట్టచ్చు ఒక ఎక్స్పీరియన్స్ గురించి. సో ఇక్కడ స్కూబా డైవింగ్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడికి వచ్చేసాను అనమాట, బీచ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచి ఆ బీచ్, సో ఇక్కడ నుంచి మనకి స్పీడ్ బోట్, ఇంకా బనానా బోటు, ఇంకా నేనైతే వచ్చేసా. స్పీడ్ బోట్ అయిపోయిన వెంటనే ఇక్కడ థ్రిల్ మాత్రం వేరే లెవెల్ అబ్బా. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసాను అనమాట. ఎలా ఉందిరా, బాగుందా? మస్తు ఉంది బాయ్. వేరే స్పీడ్ బోట్ బ్యాంకాక్ లో చిల్లు కొట్టుర్రి, మస్తు ఉంటది స్పీడ్ బోట్. హూ టుక్ యువర్ కోకోనట్? వచ్చి పైసలు ఆడుతుంది బోటు వేరే. స్కూబా డైవింగ్ అంత యావరేజ్, కానీ ఇది మాత్రం వర్త్ 2000. సో ఇక్కడి నుంచి అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫుల్ అలలు వచ్చాయి అబ్బా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఇంకా సో అలల మీద ఇంకా స్పీడ్ బోట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఆ మజా వేరే. ఏదైనా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ కిక్ వేరే ఇస్తుంది. మీరు కూడా ఇది ఎలా ఎంజాయ్ చేసి ఉంటారు ఫ్యామిలీతో కానీ కొలీగ్స్తో కానీ, కింద కామెంట్ చేయండి. ఆ బెస్ట్ డేట్ ఉంటుంది 01 మనకి మెమొరబుల్ డేట్, అది కామెంట్ చేయండి. కళ్ళు మడుతున్నాయి, జెండు బామ్ ఇచ్చింది. ఓ వామిటింగ్ సెషన్ చిన్నగా ఉంది కానీ ఫుల్ పవర్ఫుల్. సో ఏంద్రా ఈ వామిటింగ్ సెక్షన్, ఏంద్ర వామిటింగ్ బోటు వల్ల మామూలు అలలు కాదు అసలు, తిప్పు కొట్టింది. కానీ వేరే వర్త్ ట్రిప్ రావడం. ఇంకా ఒక సెకండ్ డే వల్ల రేపు ఎల్లుండి ఇంకా 2 days ఉన్నాం, 4 days ఉంటున్నాం అన్నమాట. ఎంజాయ్ అసలు ఎక్కడికి వెళ్ళలే, ట్రిప్కి ఎక్కడికి వెళ్ళలే ఎప్పుడు. డైరెక్ట్ దేశం దాటి ఇంటర్నేషనల్ వచ్చేసాం అన్నమాట. థైలాండ్ వస్తాను అనుకోలేదు, కానీ వచ్చాం. ఓ సైకిల్ ఓ హాయ్. ఇప్పుడే ఫుడ్ కూడా అయిపోయింది, లంచ్ అయిపోయింది, మంచిగా అయింది. ఫుడ్ బాగుంది, చాలా 1 day గ్యాప్ వచ్చింది కదా, కొంచెం తెలుగు డిష్ దొరికింది అనమాట. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వస్తారు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పార్టీ ఉంది. సో హోటల్కి వెళ్ళిపోతున్నాం. హోటల్కి వెళ్తే సో లాస్ట్ ప్రీవియస్ డే 2లో నైట్ మీటింగ్ అయితే అయిపోయింది. వెంటనే Day 3 అనమాట. ఇది Day 3 మార్నింగ్ బుద్ధ స్టాచ్యూ చూడడానికి అయితే వచ్చాం అనమాట. సో ఇది Day 3, రేపు Day 4 కూడా ఉంది. సో ఇది 30% కాపర్, ఐరన్ ఇవన్నీ ఉంటాయి. సో మీ రిమైనింగ్ 70% అంతా గోల్డ్ అనమాట ఈ బుద్ధ. సో ఏమైనా కోరికలు నెరవేరాలంటే అది బాణం గుచ్చి డబ్బులు కట్టి మొక్కాలన్నమాట. సో మనకి చెప్పెళ్ళను ఇండియాలో. సో వీళ్ళకి ఈ పద్ధతి అనమాట. సో ఇలా వాటర్ పోసి మనం ఎంటర్ అవ్వాలి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు తెలిసిందే ఇలా ఉంటాయి అన్నమాట. సో బాగుంది బుద్ధ స్టాచ్యూ. ఎప్పుడో నేను 2.5 years బ్యాక్ అనుకున్నా వెళ్ళాలి అని. సో ఇలా బ్యాంకాక్
ఇట్లా తరుగుతున్న వెళ్ళింది తొందరగా అచీవ్మెంట్ అయ్యా. సో మంచిగా ఉంది, చూడండి క్లిప్స్ అయితే పెట్టాను. సో ఇక్కడ నుంచి అది బుద్ధ స్టాచ్యూ అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి మనకి మళ్ళీ డైమండ్స్ని ఏదో జ్యువెలరీ అనమాట, ఆ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం. సో మీ ఇక్కడికి అయితే రీచ్ అయిపోయిన వెంటనే అంటే మనకి జ్యువెలరీస్ అంటే డైమండ్స్ ఎలా అవుతుందో మనకి లోపలికి వెళ్ళి చూపించారు అనమాట. పిన్ టు పిన్ చూపించారు డైమండ్స్ ఎలా అవుతాయి, స్టెప్ బై స్టెప్ చెప్పారు అనమాట. సో దానికి సంబంధించిన వీడియో అనమాట ఇదైతే. సో ఇక్కడ వరకైతే ఈ వీడియో అనమాట, జ్యువెలరీ ఎలా తయారు చేశానని. ఇక్కడ నుంచి జ్యువెలరీ ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది, డైమండ్స్ ఎక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది, పంపిస్తారు వేరే దేశాలకి, అండ్ ఎలా తయారు చేస్తారు డైమండ్ రింగ్ కానీ డైమండ్ ఇయర్ రింగ్స్ కానీ. సో చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ వీళ్ళు చేస్తున్నారు. మనం గోల్డ్ స్మిత్ ఎలా చేస్తారో సో వాళ్ళు డైమండ్స్ ఇలా చేస్తారు అనమాట. సో ఒక్కొక్కటి పిన్ టు పిన్ చెప్తాను అనమాట. షోరూంలో మాత్రం తీరానికి అవ్వలేదన్నమాట, వీడియో ఎలా లేదన్నారు కాబట్టి. సో ఇక్కడే నీకు కవర్ చేసేస్తున్నాను వీడియో మాత్రం. బస్ ఏది, బస్ లేదు, బస్ ఏది మామా, బస్ తప్పిపోయాం రే. ఊరు కాని ఊడు, దేశం కాని దేశం, పక్కన కూడా లేదు. ఎవరైనా తీసుకెళ్తారా? లేదు బ్రో. ఒకవేళ ఈ వీడియో మా అమ్మ చూస్తుంటే, అమ్మ నా మీద ఇన్సూరెన్స్లు ఎఫ్డీలు ఎన్ని ఏమున్నాయో ఉంటాయో లేవో తెలియదు నాకు, అవన్నీ నువ్వే చూసుకో. అప్లోడ్ వస్తే బతుకున్నట్టు, అప్లోడ్ రాకపోతే పోయినట్టు. ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. పోయమ్మనే ముందు ఈ ఎక్స్ట్రా వేశారు అని. ఈ అక్క ఏ కంట్రీ నుంచి వచ్చిందో మీరు కామెంట్ చేయండి. బాబోయ్ తిందా. తీసుకున్నావా? మా ఫ్రెండ్స్ సార్ కూడా చాలా తీసుకున్నారు. ఏం తీసుకున్నావు? అన్ని తీసుకున్నా, మళ్ళీ అక్కడ అన్ని పెట్టేసిన. అది ఇది మంచి లక్షణం అంటే, తీసుకుంటాం కానీ తీసుకోకూడదు. ఇది ఎందుకులే నీకు ఏసి బతుకు, చి ఎందుకులే నువ్వు బతుకుతావు, చి. సో మేమైతే కొత్త హోటల్కి వచ్చేసాం. గోల్డెన్ బీచ్ హోటల్ నుంచి ఈ హోటల్కి వచ్చాం. ఈ ఐడియా పేరు తెలియదు హోటల్ పేరు. సో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత డిన్నర్ ఇప్పుడైతే 8 అయ్యింది.
8 అవుతుంది, 8 అవ్వలే, 8 అవుతుంది. సో ఇక్కడ తిని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అప్ అయ్యి తినేసేయాలి. తినేసిన తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది, ఎక్కడైనా షాపింగ్ చేసుకోవచ్చు, చూసుకోవాలి. ప్లానింగ్ ఉంది, చూడాలి. సో రేపు ప్లాన్ నాకైతే తెలీదు. రేపు డే 4. ఇంకొకటి ఏంటంటే రేపు సాయంత్రం మాకు ఫ్లైట్ 8 o'clockకి. సో 8 o'clock దిగితే 11:30 కల్లా మేము అక్కడ ఉంటాం. సో తొందరగా అయిపోతుంది. సో ఫ్రెష్ అప్ అయ్యాక మాట్లాడుకుందాం. చెప్పక్క, మా అక్క పిలుస్తుంది, చెప్పు. వాకింగ్ చేస్తున్నా, డైట్ మంచిగా ఇచ్చారు. బాత్రూమ్ కన్నా సాంగ్స్ పెట్టి ఎలా ఉందిరా? బాగుందా? ఇది మన రూమ్. షాపింగ్ 7-Eleven. సీ ఫుడా? ఓ అమ్మాయి పందులా ఏందా? టీ. సో నైట్ డిన్నర్ కొంచెం షాపింగ్ చేసి డిన్నర్ అయితే చేసేసాం. డిన్నర్ చేశాక రెస్ట్ తీసుకోవాలి, ఫుల్ టైర్డ్ ఉన్నాం అనమాట. సో ఏదో ఒక ప్లేసెస్ చూసి సో నెక్స్ట్ డే ఇది. సో డే 4 అనమాట ఇది. ప్లేస్కి అయితే వచ్చాం. ఇది ఎక్కడ అంటే ఒక ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఇది టెంపుల్. సో చాలా ఇక్కడికి వచ్చేసాం ఇంకా డైరెక్ట్గా. అండ్ కింగ్ అనమాట, ఈ మధ్యలో మీకు కనబడుతున్నారా? సో ఈయన కింగ్ అనమాట. సో కింగ్డమ్ ఇంకా ఉంది, రాజులే పరిపాలిస్తున్నారు అనమాట ఈ దేశాన్ని. సో ఇది అయిపోయిన వెంటనే ఇంకా ఈ లొకేషన్ చూసిన వెంటనే మనం బ్యాక్ టు ఎయిర్పోర్ట్ తినేసి వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా డే 4 ఇదే అనమాట. ఇంకా దీనికంటే ఇంకా లేదు. సో ఇక్కడ నుంచి మీకు వీడియో టిప్స్గా పెడతా. మా కంపెనీలో అతి తక్కువ ఏజ్లో హీరో, 18 yearsకి ఇంటర్నేషనల్. బ్యాంకాక్ మరి అందరు మిస్ అయిపోయారు. మనమే మొత్తం హోటల్ చుట్టూ తిరిగాం, ఎక్కడ అర్థం కాలేదు. కానీ వాట్స్ కంపెనీ హోటల్ వైఫై నుంచి కాల్ చేసి గైడ్కి కాల్ చేస్తే చెప్పాడు మాడు గుడి అంట. చూడాలి ఇప్పుడు, చూసి ఇది అదే అమ్మ దొరికింది. అబ్బా ఇదే హోటల్ అంట, దిస్ వే. సో ఫుడ్ అయితే తినేసాం, ఇంకా ఫుడ్ తిన్నాము, అయిపోయింది. ఇంకా చలో షాపింగ్. బాగుందా ఫుడ్? బాగుంది, ఫిష్ ఫుడ్ బాగుందంట. మనం తిన్నాం, వెజ్ కూడా. బీర్ బాటిల్స్ ఇలా పెట్టారు, మన ఇండియాలో ఇలా పెట్టారు, తాగుతారు ఒక్కొక్కరు. ఫుల్లే ఉన్నాయి ఇండియన్ బాటిల్స్. షాపింగ్ వచ్చాం. వచ్చారు పైకి వెళ్దాం. షాపింగ్ చేశారా వాళ్ళు? ఫోన్ చేయి, మిస్ అయిపోయాడు. మేము ఫోటోషూట్లో బిజీ ఉన్నాం. ఫొటోస్ మ్యాడ్. ఇన్స్టాలో ఉంటుంది, ఇన్స్టాలో ఎవరైనా ఫాలో చేయాలి, కింద లింక్ ఉంటుంది, ఫాలో అయిపోయింది. మా బ్రోది కూడా లింక్ పెడతా, లింక్ ఫోటోగ్రాఫర్. ఈయన ఫోటోగ్రాఫర్. నేను నాది ఎక్కడున్నారు వీళ్ళు? బ్రో వాళ్ళకి కూడా తీసుకోవాలి. సెకండ్ వన్ చూడు. షాపింగ్ చేస్తాం. సుడ్డీలు ఎంత బ్రో? ఏమైంది? సో
బ్యాగ్ అయితే షాపింగ్ అయితే అయిపోయిందబ్బా. సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఖర్చు మాత్రం మామూలుగా లేదు. 1 రూపీ అంటే 3 రూపీస్ ఇక్కడ. మనకి 3 రూపీస్ అంటే ఇక్కడ 1 రూపీ, అలా 3 టైమ్స్ ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ వాళ్ళకి అయితే బడ్జెట్ లేదు, కానీ మనకి కష్టమే, బట్ క్వాలిటీ బాగుంది. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి కలుద్దాం. డిన్నర్ చేయాలి. డిన్నర్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోతాం మేబీ. సో మేడం వాళ్ళు సో మసాజ్లు, సెంటర్లు, ట్రాఫిక్. డిన్నర్ వస్తుందా? డిన్నర్ ఇస్తారా? ఉంటుందా? లగేజ్, ఓ అమ్మ ఈ లగేజ్ ఏంది? పిల్ల ఫీల్ అయిపోతుంది. హ్యాండ్ బ్యాగ్ బాయ్, హ్యాండ్ బ్యాగ్ బాయ్, హ్యాండ్ బ్యాగ్ బాయ్. వెళ్తున్నాము ఇంకా ఇండియాకి వెళ్ళిపోవడమే. వచ్చేటప్పుడు హ్యాపీగా ఉంది, వెళ్ళేటప్పుడు బాగా కొడుతుంది. మళ్ళీ కొన్ని రోజులు ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎదురేది ఏదైనా అంతే లైఫ్లో. స్టార్టింగ్ అలానే ఉంటుంది, తర్వాత ఉండి అలవాటు అయిపోతుంది. ఫుడ్ తినలేము. సో ఇక్కడ నుంచి మాకు 1.5 hours ఉంది. సో కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని టైం పడుతుంది. లెట్స్ చూద్దాం. కానీ ఫుడ్ అయితే కష్టం. ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం ఫుడ్ తింటున్నాం. ఏదో రీల్ చెప్తున్నాను. వీళ్ళు ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నావా? ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నా? చాలా కాస్ట్. 210కి యోగర్ట్ బౌల్ అంట. అంటే 600 రూపీస్, 650 రూపీస్కి పెరుగన్నం వస్తుంది. 190 అంట. 190 అంటే జస్ట్ 600. ఇది 600 అంట. కొద్దిగా ఈ కాస్ట్కి ఇండియాకి వెళ్ళి ఇండియన్ రెస్టారెంట్ తింటే బెటర్. సార్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి తిందాం సార్. ఉందాం పడుకుందాం. ఇంకెక్కువ చెప్తారు. బడ్జెట్ 600 రూపీస్ అంట మ్యాంగో. అదే ఇండియాలో అయితే నా కోటీశ్వరుడు అయిపోవచ్చు. మనం చేయలేపెట్టారు. ఇంకా ఫుడ్ లేదని ఫ్లైట్లో ఎత్తుక్కుతున్నాం చూడు, మామూలు నరకం కాదు. ఇంకా ఇండియాలో తినడానికి అయితే ఫిక్స్ అయితే అయిపోయాయి అనమాట. ఈ రేట్లకి మన ఫుడ్కి దండం. మూసుకొని ఫ్లైట్ ఎక్కుదాం, పడుకుందాం అంతే. ఇంటికి వెళ్ళక తింటాను అయితే. అస్సలు అవ్వదు బ్రో, చెప్తున్నాను కదా. ఈ ఫుడ్కి ఒక దండం. సో ఇక్కడ నుంచి అయితే ఫ్లైట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మేము బ్యాంకాక్ టు హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఒక 1/2 hour అయ్యాక ఫ్లైట్ అయితే వచ్చింది. ఇంకా పడుకొని వెళ్ళిపోవడమే. వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బ్యాంకాక్. బాయ్ బాయ్ బ్యాంకాక్. బాయ్. లేదు, భయం వేస్తుంది. లేడీస్ అంట డ్రైవింగ్. ఇంకా అయిపోయింది, జర్నీ అయితే అయిపోయింది. బ్యాంకాక్ ట్రిప్ ఆఖరికి హైదరాబాద్కి రీచ్ అయితే అయిపోయాం. సో నైట్ 12:25 అయితే అవుతుంది ఈ టైంకి. సో రీచ్ అయితే అయిపోయాం. ఒక స్టంట్ అయితే అయ్యింది. బ్యాక్ టు హైదరాబాద్. ఎన్ని రోజులు ఏంద్రా ఊపిరి పీల్చి. గాలి మంచిగా ఉంది గాలి. బ్యాంకాక్ లో గాలి గిట్ట గలీజ్, మొత్తం పోర్కు వాసన స్మెల్ గిట్ట పడతలేదు ఆడ. గలీజ్. పైనాపిల్ వాసన ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ వస్తుంది. అస్సలు ఉండలేదు. ఇప్పుడు ఫుడ్ దంచుతాం చూడు, క్రీమింగ్స్. రోజు చికెన్ తినిండే. కానీ మా ఫుడ్ భయం వేసింది. మా ఫుడ్కి వెజ్ కానీ ఏమన్నా